రాము ఒక చిన్న పల్లెటూరిలో చదువుకునే బాలుడు. అతని కుటుంబం చాలా పేదది. అతని అమ్మ రోజూ ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. రాముకు ఒక చిన్న కల, తన అమ్మకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి కోసం ఒక చిన్న బహుమతి తీసుకురండి అని. అందరూ పిల్లలు కొత్త వస్తువులు కొనుక్కొచ్చారు. కాని రాముకు డబ్బులేదు. ఆ రాత్రి రాము నిద్రపోలేకపోయాడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడతని చూపు అమ్మ చేతిలో ఉన్న పాత గడియారం మీద పడింది. అది చాలా పాతది, గాజు కూడా పగిలిపోయింది. మరుసటి రోజు రాము స్కూల్కి వెళ్లేముందు తన చిన్న సేవింగ్స్ బాక్స్లో ఉన్న కొద్దిపాటి నాణేలను తీసుకుని పట్టణానికి వెళ్ళాడు. వాటితో కొత్త గడియారం కొనలేకపోయాడు, కాని పాత గడియారం రిపేర్ చేయించాడు. సాయంత్రం ఇంటికి వచ్చి, అమ్మా, నీకో చిన్న గిఫ్ట్ అని నవ్వుతూ ఇచ్చాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. గడియారం మళ్లీ కొత్తలా పనిచేస్తోంది. అమ్మ కళ్లలో నీళ్లు వచ్చాయి. రామూ, ఇది ఎంత ఖరీదైన గిఫ్ట్ కాదు, కాని మీ ప్రేమ చాలా విలువైనది అంది. రాము నవ్వుతూ, అమ్మా, నాకు డబ్బులేదు, కాని నీకు నవ్వు తెప్పించగలిగితే అదీ నా గిఫ్ట్ అన్నాడు. ఆ రోజు అమ్మ గడియారం మాత్రమే కాదు, ఆమె మనసు కూడా మళ్లీ నిండిపోయింది. మొరల్: ప్రేమతో ఇచ్చిన చిన్న గిఫ్ట్ కూడా చాలా గొప్పది.